ఏ కుంకుమ పెట్టే, టైం అయింది వెళ్ళాలా. కుంకుమ ఇక్కడే చూస్తే తమ్మడాయి చూస్తాండ ఏం చేస్తున్నావే? ముగ్గురు ముసలి నక్కలు చూస్తున్నారే, 300 మందికి చెప్పొస్తారు. ఇప్పుడు వయ్యారంగా నీ నుదుటిపైన ఉండే కుంకుమ పెట్టడం అవసరమా? నేనే పెట్టుకుంటాలే. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ముసలి నక్కలు చూస్తున్నారే. సిగ్గైతే కష్టం బావా. చొల్లాక్సేస్తాను, బయట పోదాం రండి. రాతరా పదామా సోర్లాక్స్ వస్తాను. తుడుచుకో బావా. ఇంట్లో చల్లాక ఇదిలేకి వస్తే ఏడగడ ఈ బేడయ్యే. బేబీ ఈ ముసలక్కలు మా అక్క బావని చూసి కళ్ళలో కారం కొట్టుకుంటున్నారు బేబీ. ముసలి నక్కలు చూస్తున్నారే, ఇలా తుడుచుకుంటే సరిపోతుందిగా. చేందుకేస్తున్నావు నా మీద? ముసలినక్కలు చూస్తారు. నీ దుప్పటి నీది, నా దుప్పటి నాది, అన్ని మూసుకొని పడుకోండి బావగారు. సిగ్గెక్కువ బావగారికి. మంత్రి గారికి, మంత్రి గారికి, మంత్రి గారికి. చెప్పండి, అర్జెంట్ మీటింగ్ ఉంది, పోవాలా? మీ సమస్య ఏందో చెప్పండి. అయ్యగారు 2 సమస్యలు ఉన్నాయి అయ్యగారు మాకు. చెప్పవా? ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల సమస్య నా సమస్య. నా ప్రజలకు కష్టం వస్తే నాకు నిద్ర కూడా పట్టదవా? మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి, మంత్రి గారికి. అయ్యగారు మా చుట్టుపక్కల గ్రామాలన్నీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి అయ్యగారు. నా ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా? కట్టించేద్దాం, ఇమ్మీడియట్ గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించేద్దాం. మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి. హలో కలెక్టర్, నమస్తే. నాకేమో నమస్కారం పెడతావు, నా ప్రజలకు ఇబ్బంది పెడతావు. ట్రాన్స్ఫర్ చేయించాలా ఏంది? మల్లిగూడెం చుట్టుపక్కల గ్రామాలలో ఒక్క హాస్పిటల్ కూడా లేదంట. ఎందుకయ్యా? నెలల్లో హాస్పిటల్ కట్టేయాలా ఏంది? అర్థమైనదా? మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి, మచ్చలేని మంత్రి గారికి. టెలిఫోన్ టవర్ లేకుండా ఫోన్ ఎట్లు చేసినాడు వినబట్ట. అవును కదా, మనం ఫోన్ చేయాలంటే టౌన్ లోకి పోవాలా. మంత్రి గారి ఫోన్ ఎట్టా కలిసిందబ్బా? ఆ కలెక్టర్నే బెదిరిస్తున్నాడు వదినా. నెలలో హాస్పిటల్ కట్టేస్తాడంటావా అవ్వా? ఏమైంది అది మీ అందరికి? నెలలో హాస్పిటల్ మీ కళ్ళ ముందర ఉంటది. సరే, ఆ రెండో సమస్య ఏందో చెప్పండి. మా చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సెల్ ఫోన్ టవర్ కూడా లేదయ్య గారు. సెల్ ఫోన్ టవర్ లేకుండానే ఫోన్ ఎట్ట చేశారు అయ్య గారు? అవ్వా కొడవలవ్వా. రే డ్రైవరు, కార్ తీరా, ఇప్పుడు దొరికితే నరాలు నింపేస్తారు. చంపేస్తారా రే, పెంచి స్పీడ్ పెంచు. మన ఊరంతా శాకాహారులు అమ్మగారు. తెలిసిందేగా. కానీ వీళ్ళు మాత్రమే మాంసాహారులు అమ్మగారు. వీళ్ళు వండే మాంసం వంటల వాసనకి మన ఊరు వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారమ్మగారు. మన ఊరి గ్రామ పెద్దగా చెప్తున్నాను, మీరు కూడా శాకాహారులుగా మారిపోండి. అప్పుడు మీ వల్ల ఊరు ప్రజలకి ఏ ఇబ్బంది ఉండదు. అమ్మగారు, ఇదే నా మాట, నా మాటే శాసనం. అలాగే అమ్మగారు. పుట్టుకతో మీరు మాంసాహారులు, ఇప్పటి నుంచి మీరు శాకాహారులు. ఆహా, కూర వాసన అదిరిపోయింది. అమ్మగారు, వాళ్ళు మళ్ళీ మాంసం వండారు అమ్మగారు. పిలవండ్రా గ్రామస్తులని, తీయండ్రా కత్తులు. కడుపు నిండా తిను బావా. ఒక్క నిమిషం బావా.
ఇది పుట్టుకతో కోడి, ఇప్పటి నుండి కాకరకాయ. పుట్టుకతో మీరు మాంసాహారులు, ఇప్పటి నుంచి మీరు శాకాహారులు. ఇప్పుడు తిని బావా కాకరకాయ కూర. కాకరకాయ కూర అదిరింది.